మాదీయ పారసిక రాజ్య కాలంలో యూదులు చాలా నెమ్మదిగా ఉన్నారు. కానీ సడన్గా హామాన్ అనేవాడు ప్రధానమంత్రి అయిన తర్వాత భయంకరమైన పరిస్థితి మాదీయ పారసిక రాజ్యంలో చోటు చేసుకుంది. 127 సంస్థానాలలో ఉన్న యూదులంతా ఒక్క దినమే సంహరించబడాలి. అంతవరకు సంతోషంగా బ్రతుకుతున్న యూదులకు మరణ శాసనం వాళ్ళ మెడ మీద వేలాడుతూ ఉంది. నిజమే, ఆ రోజుల్లో శోషాను కోటలో ఏది జరిగిందో ప్రస్తుతం మన భారతదేశంలో కొన్ని చోట్ల దరిదాపుగా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం చూసిన భారతదేశం వేరు. ఒకప్పుడు మత సామరస్యానికి, సహోదరత్వానికి, ఐక్యతకి మారుపేరుగా బ్రతికినటువంటి దేశం మన పవిత్రమైన గడ్డ భరత గడ్డ. ఏ మతం వాళ్ళనైనా, ఏ కులం వాళ్ళనైనా బాబాయ్, పెదనాయన, అన్న, అక్క అని సంబోధిస్తూ ప్రేమతో పలకరించుకుంటూ బ్రతికిన దినాలు.